అమ్మా, ఏంటమ్మా సడన్ గా వచ్చు? అల్లుడు గారు దించెళ్ళారా? ఆయనేం రాలేదమ్మా, నేనే వచ్చేసాను ఇంటికి. అదేంటమ్మా అల్లుడేమన్నారా? గొడవ పడ్డారా? ఆయనేం అనలేదమ్మా, నేనే ఆయన మీద గొడవ పడి ఇక్కడికి వచ్చేసాను. ఎందుకే, ఏమైంది? ఎప్పుడు పని పని సంపాదననే అంటారమ్మా, ఒకసారైనా బయటికి తీసుకెళ్లరు, అసలు పట్టించుకోరమ్మా. ఎవరైనా సంపాదించలేదని బాధపడతారు, నువ్వేంటే అబ్బాయి చక్కగా పనిచేసి సంపాదిస్తుంటే బాధపడుతున్నావు? ఆయన సంపాదిస్తున్నారు బానే ఉందమ్మా, కానీ ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నాను, నేను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అదేంటే మీ మధ్యన ఏ గొడవ లేకుండా చక్కగా బాగానే ఉండేవాళ్ళు కదే. అది ఒకప్పుడు అమ్మా, ఇప్పుడు కాదు. పెళ్లి కాక ముందు అయితే నేను వద్దన్నా కానీ సినిమాలకి షికార్లకి అన్నిటికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు నేను అడిగినా గానీ నన్ను ఎక్కడికి తీసుకెళ్లట్లేదమ్మా. ఏమైనా అంటే టైం లేదు, ఆఫీస్ కి వెళ్ళాలి అని చెప్తున్నారమ్మా. ఓహో, నీ బాధంతా శిఖర్లు తీసుకెళ్లట్లేదనే? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటే, నీ గురించి ఆలోచిస్తున్నావు కానీ అబ్బాయి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? పెళ్లికి ముందు అబ్బాయిలకి ఏం బాధ్యతలు ఉంటాయి? ఆ వయసులో ఎంజాయ్ చేసే వయసు కాబట్టి ఎంజాయ్ చేస్తారు. అదే పెళ్లి అయినాక మగోడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? తల్లిదండ్రుల్ని, భార్య, పిల్లల్ని, ఇల్లు అన్ని చూసుకోవాలి కదా.